జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపైన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు. ఏపీ 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీసు ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. అనంతరం మృతురాలి భార్య లూర్దు మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొత్తగా జగన్ పైన బిఎన్ఎస్లోని సెక్షన్లు 105, 49లను చేర్చారు. అయితే పోలీసుల విచారణలో తాజాగా బయటపడిన సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ విజువల్స్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ ఘటనను ఊహాపూరిత హత్యగా పరిగణిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే ఎలాంటి శిక్ష పడవచ్చని అంతా చర్చించుకుంటున్నారు. నిజానికి ఈ కేసును నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించి నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదుతో పాటు 5 నుంచి 10 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులోని వీడియో ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్లను చేర్చినట్టుగా తెలుస్తోంది. కాగా ఈ కేసు రాష్ట్ర రాజకీయాలలోనూ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి పైన ఈ కేసులు నమోదు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పైన బిఎన్ఎస్లోని సెక్షన్ 105, 49 కేసు నమోదైన నేపథ్యంలోనే మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని అంతా చర్చించుకుంటున్నారు.